హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు శనివారం పార్శ్వ ఏకాదశి. మర్చిపోకుండా వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు ఇది ఒక్కటి పెట్టి చూడండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కటిక దరిద్రుడు అయినా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏకాదశితో కలిసి వచ్చిన ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు దీనిని పెట్టుకోవటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. చాలామందికి తమకున్న సమస్యలను తొలగించుకోవాలని, తన సమస్యలను తొలగించుకోవాలని, అప్పుల బాధలను తొలగించుకోవాలని ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. ఇలా మీకు ఏ విధమైన కోరికలు ఉన్నా సరే ఏకాదశితో కలిసి వచ్చిన ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఒకటి పెట్టుకోండి. మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. కష్టాలు కూడా పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. మరి ఇంతకీ ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి, అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ప్రతి మాసంలోనూ 2 పక్షాలు ఉంటాయి. ఒక్కో పక్షంలో ఒక్కో ఏకాదశి వస్తూనే ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఏకాదశి కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అలా భాద్రపద మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి లేదా పార్శ్వ ఏకాదశి లేదా వామన ఏకాదశి అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోనికి జారుకున్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమ వైపు నుంచి కుడివైపుకు తిరుగుతాడు. ఒకవైపు నుంచి మరోవైపుకు పరివర్తనం చెందే ఏకాదశి కనుక దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు. పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళ లోకానికి పంపిస్తాడు. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతారాన్ని పూజించడం వలన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సేవిస్తే కలుగు ఫలితం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశ వామన జయంతి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయని, కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం. ఈ రోజున వైష్ణవ ఆలయాలను దర్శించడం వలన పాపాలు పోతాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ జాగరణ చేయటం వలన ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఇలా పరివర్తన ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన లేమి అనేది లేకుండా పోతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఏకాదశి ఆచరిస్తే వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో, ఓ కృష్ణ, భాద్రపద శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని ఏ విధంగా పాటించాలి? పాటించడం వలన కలిగే లాభం ఏమిటి అని అడిగాడు. కృష్ణుడు అతనితో, రాజా, భాద్రపద శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరు పార్శ్వ ఏకాదశి. ఇది అత్యంత శుభకరమైనది. ఏకాదశి మనిషికి మోక్షాన్ని ప్రసాదించి సమస్త పాపాలను హరిస్తుంది. ఏకాదశి మహిమను విన్నంత మాత్రం చేతనే మనిషి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి. వలన కలిగే పుణ్యం యజ్ఞఫలంతో కూడా లభించదు. జయంతి ఏకాదశి అని కూడా పేరు ఉన్నది. ఈ ఏకాదశి రోజు శ్రీ దేవుణ్ణి భక్తితో అర్చించేవాడు ముల్లోకవాసులచే అర్చించబడతాడు. పద్మాక్షుడగు విష్ణువును ఈరోజు ఆరాధించువాడు నిస్సందేహంగా వైకుంఠానికి వెళ్తాడు. శయనించి ఉన్న భగవంతుడు ఈ ఏకాదశి రోజున ఎడమ వైపు నుండి కుడివైపుకు తిరుగుతాడు. అందుకే దీనిని పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది. అది విన్న ధర్మరాజు కృష్ణునితో, ఓ జనార్దన, నీవు చెప్పిన దానిని విన్నప్పటికీ కూడా నాకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. ఓ దేవదేవ, నీవు ఇలా శయనిస్తావు, ఏ విధంగా పక్కకు తిరుగుతావు? నీవు బలి చక్రవర్తిని ఎలా శిక్షించావు? వీటన్నిటికీ సమాధానం చెప్పి నాకు సందేహం నివృత్తి చేయము అని అన్నాడు. దానికి సమాధానం ఇస్తూ శ్రీకృష్ణుడు అతనితో, యుగంలో బలి అనే నా భక్తుడు ఒకడు ఉండేవాడు. అతని గురువు శుక్రాచార్యుడు. బలి రాక్షస కులంలో జన్మించినప్పటికీ అతడు నిత్యం నన్ను పూజిస్తూ స్తుతిస్తూ ఉండేవాడు. అతడు బ్రాహ్మణులకు కూడా అర్చించేవాడు, యజ్ఞాన్ని చేసేవాడు. ఈ ప్రకారంగా అతడు తక్కువ కాలంలోనే ప్రభావపూర్ణుడై ఇంద్రుడిని
పరాజతుడిని చేశాడు. స్వర్గరాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. అప్పుడు ఇంద్రునితో పాటు దేవతలందరూ కూడా ఋషులందరూ కూడా నన్ను ఆశ్రయించారు. వారి ప్రార్థనలకు నేను వామన రూపంలో అవతరించి బలి మహారాజు యొక్క యజ్ఞ ప్రాంగణానికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాను. నేను బాల బ్రాహ్మణుడి రూపంలో వెళ్ళి బలిని 3 అడుగుల నీళ్లను దానం ఇయ్యమని అడిగాను. అప్పుడు బలి చక్రవర్తి తన గురువు చెప్పినా వినకుండా కేవలం 3 అడుగుల నీళ్లను కాక ఇంకా ఏదైనా కోరుకోమని నన్ను ప్రార్థించాడు. అడిగిన దానితోనే సంతృప్తి చెందుతానని చెప్పి నేను దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించాను. ఆపై ఇంకా ఎంత మాత్రం సంతోషం లేకుండా బలి మహారాజు మరియు అతని భార్య అయిన విద్యావలి నాకు 3 అడుగుల నీళ్లను దానమిచ్చాడు. అప్పుడు నేను వామన రూపంలోనే క్రమంగా శరీరాన్ని పెంచి 1 అడుగుతో సమస్త అధోలోకాలను ఆక్రమించాను. 2వ అడుగుతో గ్రహ మండలాలతో పాటు సమస్త ఆకాశాన్ని ఆక్రమించాను. 3వ అడుగుకు స్థానం చూపమని అడగగా బలి తన శరీరాన్ని స్థానంగా సూచించాడు. ఆ విధంగా వామనదేవుడు అయిన నేను నా పాదాన్ని బలి చక్రవర్తి శిరస్సుపై ఉంచాను. ఆ చక్రవర్తి వినమ్రతకు మెచ్చిన నేను అతనితోనే శాశ్వతంగా ఉంటాను అని ఆశీర్వదించాను. ఈ ఏకాదశి రోజున అంటే భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజునే శ్రీ వామదేవుని విగ్రహం బలి మహారాజు గృహంలో ప్రతిష్ఠించబడింది. ఈ రోజునే నా వేరే ఒక రూపం అనంత శేష తల్పంపై క్షీరసాగరంలో ప్రతిష్ఠించబడింది. భగవానుడు పైన ఏకాదశి నుండి ఉద్దాన ఏకాదశి వరకు 4 నెలల పాటు శయనిస్తాను. ప్రతి ఒక్కరూ భగవానునికి ఈ 4 నెలలు విశేష అర్చన చేయాలి. అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే ప్రతి ఏకాదశిని యథావిధిగా పాటించాలి. ఈ ఏకాదశి పాలన ద్వారా మనిషి తాతస్వ మీద యజ్ఞ ఫలాన్ని పొందగలుగుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఇదొక్కటి పెడితే చాలు, దరిద్రమంతా కూడా పోయి మీరు ధనవంతులుగా మారిపోతారని పండితులు అంటున్నారు. ఏమీ లేదు, ఏకాదశి రోజు ఉదయం చక్కగా వెంకటేశ్వర స్వామివారికి పూజ చేసుకొని పిండి దీపారాధన చేసుకొని అంటే మంచిది. అందులోనూ వెంకటేశ్వర స్వామి వారికి 7 అనే సంఖ్య అంటే ఎంతో ఇష్టం కనుక 7 పిండి దీపాలు వెలిగించండి. లేదు అసలు మేము పిండి దీపాలు వెలిగించలేము అనుకునేవారు మామూలు దీపారాధన చేసుకోండి. తులసి మాలను స్వామివారికి సమర్పించండి లేదా తులసి ఆకులను సమర్పించండి. ఎందుకంటే తులసి ఆకులు అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. ఇలా ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకొని స్వామివారి ఫోటో ముందు దద్దోజనం నైవేద్యంగా పెట్టండి. ఇలా ఈరోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు దద్దోజనం పెడితే చాలు, కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. ఈ శనివారం రోజు పూజలు ఏమీ చేయకపోయినా సరే దద్దోజనాన్ని సిద్ధం చేసి స్వామివారి ఫోటో ముందు నైవేద్యంగా పెడితే చాలు, చాలా మంచి జరుగుతుంది. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి ఇలా దద్దోజనాన్ని వెంకటేశ్వర స్వామివారికి సమర్పిస్తే ధన లాభం కలుగుతుంది. ఈ దద్దోజనాన్ని ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజు దద్దోజనాన్ని నైవేద్యంగా పెడితే అయ్యవారితో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు దద్దోజనం నైవేద్యంగా పెట్టండి, దానిని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేయటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజున ఈ విధంగా చేసి అష్ట ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.